ఈ అమ్మాయి ఏటీఎంలో డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా ఆ ఏటీఎం మిషన్ పాడై మిషన్లో నుండి డబ్బులు కుప్పలు కుప్పలుగా బయటకి వచ్చేస్తూ ఉంటాయి. అయితే లక్షల కొద్దీ డబ్బు ఏటీఎంలో నుండి బయటికి రావడంతో ఈ అమ్మాయి భయపడి వెంటనే ఈ విషయాన్ని చెప్పడానికి బ్యాంకు కస్టమర్ సర్వీస్కు ఫోన్ చేస్తుంది. అలాగే బ్యాంకు అమ్మాయితో జరిగిందంతా చెబుతుంది. కానీ బ్యాంకు సర్వీస్ అమ్మాయి ఈమె కావాలనే ప్రాంక్ చేస్తున్నది అని అనుకుని ఎక్కడైనా లక్షల కొద్దీ డబ్బు ఏటీఎం నుండి బయటకి వస్తాయా అని నా పని పాడు చేయకు అని తిట్టేసి ఫోన్ కట్ చేస్తుంది. కాని ఇక్కడ ఏటీఎం నుండి డబ్బులు ఆగకుండా బయటికి వస్తూనే ఉంటాయి. అప్పుడు ఈ అమ్మాయి తాను ప్రమాదంలో పడొచ్చని వెంటనే వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఈమె వెనక్కి తిరిగి చూడగా ఆ గదంతా నోట్లతో నిండిపోయి ఉంటుంది. అప్పుడు ఈమె నేను వీటిని ఇలాగే వదిలేసి వెళ్తే ఒకవేళ ఎవరైనా వచ్చి ఈ డబ్బు దోచుకుంటే చివరిగా డబ్బు విత్ డ్రా చేసింది నేనే కాబట్టి పోలీసులు నన్నే అరెస్టు చేస్తారని అనుకుంటుంది. కానీ బ్యాంకు వాళ్ళు ఈమెకి స్పందించకపోవడంతో ఈమెకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఈమె ఈ డబ్బంతా సూటు కేసులో పెట్టుకుని కార్ బుక్ చేసుకుని ఈ డబ్బును బ్యాంకులో తిరిగి ఇవ్వడానికి బ్యాంకు హెడ్ క్వార్టర్కి వెళ్తుంది. అయితే ఈమె చూసుకోకుండా ఆ బ్యాంకు సర్వీస్ అమ్మాయిని గుద్దేస్తుంది. కానీ బ్యాంక్ అమ్మాయి ఈమె డబ్బు విత్ డ్రా చేయడానికి వచ్చిందేమో అనుకుని బ్యాంక్ టైం అయిపోయిందని రేపు రమ్మని అంటుంది. అయితే ఈ అమ్మాయి ఆ ఏటీఎం గురించి చెప్పడానికి ఆపగా బ్యాంకు అమ్మాయి తోసుకుని వెళ్లిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి నేను ఏటీఎంలో నుండి బయటికి వచ్చేసిన డబ్బును తీసుకువచ్చానని చెప్తుంది. అప్పుడు బ్యాంకు అమ్మాయి ఆగగా ఈ అమ్మాయి సూటు కేసులు చూపించి 2 కోట్ల రూపాయలు ఏటీఎంలో ఫాల్ట్ వచ్చి బయటకి వచ్చేశాయి అని చెప్తుంది. కానీ బ్యాంక్ అమ్మాయి ఈమె మాటకు వినకుండా నిజంగా నీకు 2 కోట్లు దొరికితే ఈ పాటికి పారిపోయేదానివి, కానీ ఆ డబ్బుతో ఇక్కడకు ఎందుకు వస్తావు అని అంటుంది. అప్పుడు ఈమె సూట్ కేసు తెరవడానికి ప్రయత్నించగా ఇంతలో అక్కడికి బ్యాంక్ మేనేజర్ వస్తాడు. అప్పుడు బ్యాంకు అమ్మాయి కంగారు పడుతూ కస్టమర్ను సరిగ్గా చూడలేదని మేనేజర్ తిడతాడన్న భయంతో ఈమె మేనేజర్తో ఈ అమ్మాయి ఏసీ కోసం బ్యాంకు లోపలికి రావడానికి చూస్తుంది అని, అందుకే ఈమెను రానివ్వట్లేదని అంటుంది. అప్పుడు మేనేజర్ త్వరగా ఆమెను పంపేయమని చెప్పి వెళ్లిపోతాడు. ఇంతలో ఈ అమ్మాయి సూట్ కేస్ తెరిచి డబ్బును చూపివ్వగా బ్యాంకు అమ్మాయి ఆ డబ్బును చూడకుండా సెక్యూరిటీ వాళ్లతో ఈమెను బయటకి గెంటేపిస్తుంది. అప్పుడు ఈమె మంచి చేయాలని చూసినా నాకు ఇంత అవమానం చేస్తారా అని కోపం తెచ్చుకుని బ్యాంకు అమ్మాయి దగ్గరకు వెళ్లి మీ బ్యాంకు నుండి 2 కోట్లు పోతే నాకు ఎలాంటి సంబంధం లేదని లెటర్పై సంతకం చేయమని అంటుంది. అప్పుడు చిరాకులో ఉన్న బ్యాంకు అమ్మాయి ఆ కాగితముపై సంతకం చేసి త్వరగా ఇక్కడ నుండి వెళ్ళు, మళ్ళీ ఇంకెప్పుడూ మా బ్యాంక్ దగ్గరకు రాకు అని కారెక్కి వెళ్లిపోతుంది. అప్పుడు ఈ అమ్మాయి ఈ డబ్బు ఇప్పుడు నేను తీసుకున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం రాదని అనుకుంటుంది. ఇంతలో కారు రేడియోలో బ్యాంకు ఏటీఎంలో నుండి 2 కోట్ల రూపాయలు అదనంగా విత్ డ్రా అయ్యాయని, ఆ డబ్బుతో గుర్తు తెలియని అమ్మాయి పారిపోయింది అని న్యూస్ రావడం బ్యాంకు అమ్మాయి విని షాక్ అయిపోతుంది. మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.